వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే కూకట్పల్లి పరిధిలోని చాలా లేట్‌గా వెలుగులోకి రావడం జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇక్కడ రామ్‌దేవ్ రిహాబిటేషన్ సెంటర్‌లోని ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రెజెంట్ మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము. ఈ రిహాబిటేషన్ సెంటర్‌లో రన్ చేస్తున్న వ్యక్తి మాటల్లో మనకి అందుతున్న సమాచారం ఏంటంటే నైట్ కాయిల్ ఏదైతే మస్కిటో కాయిల్ పెట్టుకుంటూ ఉంటారు కదా! సో, నైట్ టైమ్ మస్కిటో కాయిల్ పెట్టడం జరిగింది. సో, దాని నుంచి మంట రాజేయడం వల్ల ఏంటంటే పక్కనున్న బట్టలకి అది అంటుకొని లోపల లోపల మొత్తం కూడా పొగలాగా ఏర్పడి ఇండ్లంతా కూడా పొగలాగా ఏర్పడిందని అయితే చెప్తున్నారు. అండ్ ఇందులోని 6 మెంబర్స్ అయితే నైట్ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే నైట్ 1:30-2:00 మధ్యలో జరిగినట్టు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ ఆ ఇన్సిడెంట్‌లోని ఎగ్జామ్స్‌కి అని చెప్పి హైదరాబాద్ వీళ్ళ బ్రదర్ అయితే రావడం జరిగింది. విమల అన్న పర్సన్ ఏంటంటే రామదేవ్ హాస్పిటల్‌లోని ఫిజిషియన్‌గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆమెకి సంబంధించిన హౌస్ అనమాట ఇది. అంటే అక్కడ ఎంప్లాయీస్‌కి ఏంటంటే ఇక్కడ వీళ్ళు క్వార్టర్స్ లాగా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఈ క్వార్టర్స్‌లోనే ఆవిడైతే నివసిస్తా ఉన్నారు. 6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని ఇక్కడైతే ఉంటూ ఉన్నారు. అండ్ ఎగ్జామ్స్ కానీ వచ్చిన తన తమ్ముడు అలాగే ఇంకొంతమంది అంటే మదరు, ఫాదరు, చెల్లెలు ఇలాగా మొత్తం 6గురు అయితే ఇందులో ఉంటూ ఉన్నారు. అండ్ రాత్రి జరిగిన ఇన్సిడెంట్‌లోని ఏంటంటే అబ్బాయికి అంటే మొత్తం కూడా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యి అంటే ఈ మొత్తం కూడా పొగ కమ్మడం వల్ల బట్టలు అలాగే దగ్గరున్న కొన్ని పరికరాలు కూడా దానికి సంబంధించి మంటకి ఆహుతవ్వడం జరిగింది. అంటే కొన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ కావచ్చు, అంటే లోపల ఇంకా ఏమున్నాయి, ఫ్రిడ్జ్ అంటుకుందా లేకపోతే మైక్రో ఓవెన్ కానీ లేకపోతే ఇతరితరవి ఏవైనా సరే అంటుకునే అన్ని విషయాలు అయితే ఇంకా క్లియర్గా బయటికైతే రాలేదనమాట. సో, ఇట్లాంటి పరికరాలు అంటుకోవడం వల్ల లోపల పొగ మొత్తం కూడా కమ్మడం అండ్ ఆ కార్బన్ మోనాక్సైడ్ కూడా విపరీతంగా పొగలోని రావడం కూడా జరిగిందంట. అండ్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన వాళ్ళ తమ్ముడు అని చెప్తూ ఉన్నారు. సో, ఆ అబ్బాయికి ఊపిరాడక ఈ కార్బన్ మోనాక్సైడ్ బాగా విపరీతంగా పీల్చుకోవడం వల్ల అప్పటికప్పుడే స్పృహ తప్పి పడిపోయి చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏంటంటే చాలా లేట్‌గా గుర్తించినట్టు తెలుస్తోంది. అండ్ అతనే కాకుండా అండ్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి కూడా ఏంటంటే స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ మనం రామదేవ్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పేషెంట్‌ని కూడా పరామర్శించడం జరిగిందనమాట. ఆమెకి 35% వరకు ఫేస్ అది కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సర్జరీ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇదే కాకుండా మరికొంతమంది ఏంటంటే స్వల్ప గాయాలతోని బయటపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎందుకని ఇన్సిడెంట్ ఇంత లేట్‌గా వెలుగులోకి వచ్చింది అన్న విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే లోపల ఇక్కడ కొంతమంది ఏంటంటే మస్కిటో కాయిల్ పెట్టడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మరికొంతమంది చెప్తున్నారనమాట. సో, షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కూడా గల రీజన్స్ కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే వన్స్ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే బయటికి వచ్చిందో వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళి డోర్స్ అన్ని అంటే ఈ కిటికీ ఉంది కదా! దీన్ని వాళ్ళు లోపల నుంచి లాక్ వేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో, ఈ కిటికీ అన్నీ కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న డోర్స్ కూడా బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. లోపల ఉన్న డోర్ కూడా బద్దలు కొట్టి వెళ్ళేసరికి లోపల కొన్ని బల్బ్స్ అయితే కూడా ఆన్ అయ్యి ఉన్నాయి. సో, షార్ట్ సర్క్యూట్ కానీ అయ్యి ఉంటే ఈ బల్బ్స్ అవి కూడా ఆన్ అయ్యి ఉండవు కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకా కొన్ని క్వెషన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇది నిజంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇలాగ కాయిల్ పెట్టడం వల్ల జరిగిందా అన్న విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. మరి అయితే చుట్టుపక్కల వాళ్ళు ఇంకొన్ని విషయాలు చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ ఇళ్లలోని గొడవలు జరుగుతూ ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు. పొగంతా కూడా కమ్మినప్పుడు గాఢమైన నిద్ర అంటే 1:30-2:00 మధ్యలోని ఎప్పుడు అంటే చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కాబట్టి అటువంటి టైంలోని వీళ్ళు హెల్ప్ అని అడిగినా సరే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు వీళ్ళ ఇళ్లలో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా! సో, ఇలాంటి సిచ్యువేషనే కాబట్టి మామూలుగా వాళ్ళు హెల్ప్ అని దేనికో అడుగుతూ ఉన్నట్టు ఉందిలే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా లైట్ తీసుకోవడం జరిగింది. అంటే దీనికి కారణం కూడా ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళ ఇంట్లోని ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొట్టుకోవడాలు కానీ లేకపోతే తిట్టుకోవడాలు కానీ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, మేము ఇది కూడా ఆ కోవకి చెందిందే అనుకున్నాము. అలాంటిది ఆ మిడ్‌నైట్ వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, ఫ్యామిలీ డిస్కషన్స్ అయ్యి ఉండొచ్చు. సో, దానిలో భాగంగా వాళ్ళు హెల్ప్ అనో లేకపోతే కొట్టుకోవడం ఇలాంటి సిచ్యువేషన్సే వాళ్ళు హెల్ప్ అయ్యని అరిచి ఉండవచ్చు. సో, అందుకని ఎవరు కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్స్ అని అయితే కొంతమంది చెప్తూ ఉన్నారనమాట. సో, మొత్తం పొగంతా చూస్తున్నారు కదా! ఇంటి బయట మొత్తం అంతా కూడా మొత్తం పొగలు బాగా కమ్మేసి అంటే ఇది ఎంత తీవ్ర స్థాయిలోని ఇంట్లోని మొత్తం కూడా అంటుకుందన్న విషయం మనకి విజువల్స్‌లో చూస్తుంటేనే తెలుస్తుంది. బయట కిటికీల దగ్గర నుంచి రేకులు అంటే దీనికి చూడండి ఆపోజిట్ పక్క ఇల్లు ఉన్న కలర్ అంటే ఈ ఇల్లు కలర్ కూడా ఒకసారి మనం గాని కంపేర్ చేసుకున్నట్టు చూస్తే అండ్ అలాగే మనం విజువల్స్‌లో గాని చూసుకుంటే కింద చూడండి మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా పొగకి మొత్తం సామాన్లతో సహా అన్నీ కూడా దగ్గరికి ఇమిడిపోయిన పరిస్థితులనమాట. సో, ఇంత జరిగిన తర్వాత ఈ పొగలన్నీ కూడా బయటికి కనిపించాక అప్పుడు ఇక్కడ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఏంటి? అసలు ఏమైంది? అని చెప్పి డోర్స్ అన్నీ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఆ డోర్స్ కూడా బద్దలు కొట్టి తీసేసరికి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయన స్పాట్‌లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే లేట్‌గా వీళ్ళు గుర్తించడం వల్ల ఆ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి అలాగే
చనిపోవడం కూడా జరిగింది. అండ్ ఆవిడని వెంటనే హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. అండ్ మిగిలిన వాళ్ళకి స్వల్ప గాయాలు అయ్యాయి అన్న విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అందుతుంది. మరి ఎందుకని ఈ ఇన్సిడెంట్ని ఇంత కప్పిపుచ్చారు, ఎందుకని దీన్ని ఇప్పటి వరకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు? ఈ ఇన్సిడెంట్ జరిగి దగ్గర 4 to 5 days వరకు అవుతుంది, కానీ ఈ రోజు ఇది బయటపడింది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఎందుకని దీన్ని బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు అని చెప్పి ఇక్కడ చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఫైర్ స్టేషన్ వాళ్ళకి అలాగే పోలీసులకు కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్న విషయాలు కూడా ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి అనమాట. మరి చూడాలి అసలు దీని వెనక ఏంటి, అసలు నిజం ఏంటి, నిజంగానే అసలు మస్కిటో కాయిల్ వల్ల ఇంత ఇన్సిడెంట్ జరిగిందా, లేకపోతే లోపల ఫ్యామిలీ ఘర్షణలు జరిగి ఇంకేమైనా అటెంప్ట్స్ లాంటివి ఏమైనా చేశారా అన్న విషయాలు కూడా ఇంకెక్కడ తెలియాల్సి ఉంది. అండ్ ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉందన్న విషయం కూడా చెప్తూ ఉన్నారు. అండ్ చుట్టుపక్కల వాళ్ళ మాటలు కూడా మనం విన్నట్లయితే ఎప్పుడు కూడా ఇలాంటివి గొడవలు అవి మేము చూస్తూ ఉన్నాం, కానీ ఇలా షార్ట్ సర్క్యూట్ అయిందన్న విషయం కూడా ఎవరో చెప్తేనే మాకు తెలిసింది, కానీ నార్మల్గా మాకు తెలియలేదు అని అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటున్న మాటలు. మరి చూడాలి దీని వెనక ఎందుకని ఇంత లేట్ అయింది, ఎందుకని పోలీసులు కూడా దీన్ని తీసుకోవడానికి, అంటే ఇది కేసు తీసుకోవడానికి ఎందుకు ఇంత లేట్ అయింది, పోలీసుల వరకు కూడా ఎందుకు ఇంత లేట్గా చేరదీశారన్న విషయాలపైన కూడా చాలా ఇవాళ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లోని అసలు ఏం జరిగింది, ఏంటి, కాయిల్ వలన లేకపోతే షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న విషయాలు కూడా తెలియాల్సింది. కెమెరామెన్ శ్రీకాంత్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.